నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈరోజు చాలా చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్. గతంలో చెప్పాను చాలా వీడియోల్లో. ఇన్సాల్వెన్స్ పిటిషన్లో చెప్పినప్పుడు చాలామంది మన మిత్రులు ఏంటంటే అడుగుతూ ఉన్నారు, సార్ ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తే మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా అని చెప్పి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఐపీ అంటే ఇన్సాల్వెంట్ పిటిషన్. ఇన్సాల్వెంట్ పిటిషన్ మీరు కనుక కోర్టులో మీరు పెట్టుకున్నప్పుడు, అప్లై చేసుకున్నప్పుడు, పిటిషన్ వేసుకున్నప్పుడు మీకు ఎలాంటి అరెస్ట్లు అనేవి ఉండదు. ఐపీ పెడితే మీకు అరెస్ట్ అనేది అసలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలామందికి అపోహలు ఉంటుంది, ఐపీ పెడితే లోపల వేసేస్తారని, జైలు వేస్తారు. లేరు. ఇన్సాల్వెన్స్ పిటిషన్లో మీకు అలాంటిది ఎక్కడ కూడా అరెస్ట్ గురించి కూడా ఎక్కడ కూడా ఇన్సాల్వెన్స్ యాక్ట్లో కూడా ఎక్కడ కూడా చెప్పినట్టుగా ఎక్కడా లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో చీటింగ్ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది, లేదా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందో, లేదా ఏదైనా ఫోర్జరీ కిందో. సో ఆ విధంగా మీ పైన వాళ్ళు పోలీసు వారు కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప మీరు ఇంకా వేరే రకంగా కాదు. ఇన్సాల్వెంట్ పిటిషన్ గురించి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇన్సాల్వెంట్ పిటిషన్ గురించి అనేక అపోహలు ఉంటాయి చాలామంది. సార్ ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టగానే చాలామంది ఏదో చనిపోయేట్టుగా భావించాలంట, లేదా వాళ్ళ ఆధార్ కార్డులు రద్దు అవుతాయి అంట, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు రాదంట, ఇవన్నీ అంటూ ఉంటారు. దయచేసి మీరు అలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు. ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టుకున్నంత మాత్రాన మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడా ఉండవు, అది మీరు గమనించండి. ఇకపోతే ఇంకా అత్యధిక ముఖ్యమైనది ఏంటంటే ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టుకుంటే దానికి సంబంధించి పోలీసు వారు ఇంటికి వచ్చి సోదాలు చేస్తారని, లేదా పోలీసు వారు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి థర్డ్ డిగ్రీయో లేకపోతే లాకప్లో వేసి కొడతారని చెప్పేసి ఇలా భయపడి కొంతమంది అలాగ ఫోన్లు చేస్తారు. అలాంటివి ఏమి ఉండవండి. ఒకటే, మీరు జెన్యూన్గా మీరు ఆర్థికంగా లావాదేవీలు, అలాగే ఆర్థికంగా వ్యాపారంలో మీకు నష్టం జరిగింది, మీరు భావించినప్పుడు, మీ పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, మీరు ఇన్సాల్వెంట్ సంబంధించి పిటిషన్ ఫైల్ చేసుకోండి తప్ప. కొంతమంది మా దగ్గరికి వచ్చి ఏంటంటే ముందుగానే ఆస్తులు అమ్మేసుకొని వేరే వాళ్ళ పేరు మీద బదలాయించేసేసుకొని అలాగే ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో మీరు పెట్టినట్లయితే అది నేరం, గుర్తుపెట్టుకోండి. సో దయచేసి చెప్తున్నాను, ఇన్సాల్వెన్స్ పిటిషన్ విషయంలో మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మా నెంబర్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి, లేదా 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నెక్స్ట్, ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టినంత మాత్రాన మీకు అంటే ఎమ్మటే మీకేమీ కేసు తేలదు. కేసు తేలడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత రెస్పాండెంట్స్ అంటే మీకు అగెనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కోర్టులో మీరు సాల్వెంట్గా ప్రకటించడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఒకవేళ మీ పైన ఆస్తులు కనుక అంటే గతంలో ఉండి మీరు ఏమైనా అమ్ముకున్నట్లయితే అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు నిజంగానే ఇన్సాల్వెంట్ అయినట్టుగానే మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. దీనికి సంబంధించి మీరు అనుభవజ్ఞ న్యాయవాదిని మీరు సంప్రదించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.